మూలానికి అర్థం ఏంటి? ఇప్పుడు రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి. అది దృష్టాంతం. తద్వద్ జీవేషు నిర్ణయ. అలాగే జీవుల యందు కూడా, జీవులు కూడా పరస్పరం భిన్నులు కాదు. జీవభేదం ఎలా వచ్చింది? ఉపాధికృతమైన భేదము, అవిద్యాకల్పితము ఉపాధికృతమైన భేదము. పరమార్థంగా భేదం లేదు. అలాంటిది ఏదైనా ఉందంటే ఆకాశం దృష్టాంతంగా తీసుకోండి. ఆకాశమందు ఈ భేదాలు నామరూప సమాఖ్యలు అన్ని ఉపాధుల ద్వారా నిర్వహించినట్టుగా ఇక్కడ కూడా అలాగే నిర్ణయించుకోవచ్చు. నా ఆకాశస్య ఘటాకాశ వికారావయవౌ యథా నైవ ఆత్మన సదా జీవో వికారావయవౌ తథా అని తర్వాత మాట. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని అంటే, ఆకాశం పరమార్థకృతమైన భేదం లేదు అన్నారు కదా మీరు. నన్ను తత్ర పరమార్థకృత ఏవ ఘటాకాశాదిషు రూపకార్యాది భేద వ్యవహార ఇది. ఎందువల్ల అంటే మీరు మేము ఇద్దరికీ కూడా ఆకాశము ఒకటే ఉంది. అది ఘటాకాశము, కరకాకాశము, అది అపవరకాకాశము అని పేర్లు ఉన్నాయి. అలాగే జీవుడికి కూడా ప్రత్యేకంగా దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, వైత్రుడు, చైత్రుడు పేర్లు కనిపిస్తున్నాయి. ఈ తేడాలు ఉన్నప్పుడు ఈ తేడాలన్నీ పరమార్థంగా ఉన్న భేదాన్ని బట్టి వచ్చాయా, లేక ఉపాధికృతమైన భేదాన్ని బట్టి వచ్చాయా? దగ్గర మీకు మాకు తేడా. ఈ భేదాలు లేవు అని మేము అంటలేదు. నామములు ఉన్నాయి, రూపములు ఉన్నాయి, సమాఖ్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. రూపకార్య సమాఖ్యలు లోక వ్యవహారంలో ఉన్నాయి. అది మనం ఎవరు కాదనం. కానీ అవన్నీ ఎలా వచ్చాయి అనే దానివల్ల పరమార్థంగా భేదం ఉంది అని వాళ్ళు అంటున్నారు. పరమార్థ భేదం లేదు, పరమార్థంగా వస్తువు ఒకటే, ఇవన్నీ ఉపాధుల యొక్క భేదాన్ని బట్టి వచ్చాయి అని మనం అంటున్నాం. అప్పుడు వాళ్ళు అడిగారు, పరమార్థకృతమైన భేదమే ఒప్పుకుంటాము అని వాళ్ళు అంటే దానికి సమాధానం చెప్తున్నారు. నైతదస్తి యస్మాత్ పరమార్థ ఆకాశస్య ఘటాకాశ న వికార. అది ఇప్పుడు తేడాలు వస్తే ఏమవ్వాలి? ఉపాధి అంటే అది వికారమైనా అవ్వాలి, లేదా అవయవమైనా కావాలి. పరమార్థమైన భూతాకాశం ఉంది, పెద్ద ఆకాశం. దానికి ఈ ఘటాకాశము దానికి అవయవము కాదు, దానికి వికారము కాదు. మహాకాశము యొక్క వికారం ఘటాకాశము అంటామంటే కాదు. మహాకాశము యొక్క అవయవము ఘటాకాశం అంటామంటే అది కాదు. మరి వికారము కాదు, అవయవము కాదు అంటే ఏం చెప్తారు అని అంటే ఉపాధి భేదం చేత వచ్చింది అనే ఒప్పుకోవాలి. పరమార్థంగా భేదం కాదు. పరమార్థంగా భేదం వచ్చినప్పుడు అయితే దాని యొక్క వికారమనేనా అనాలి, లేదా దాని యొక్క అవయవమనేనా అనాలి. పరమార్థ భేదమే ఒప్పుకుంటే అప్పుడు దాని యొక్క వికారం ఇది. బంగారం ఉంది, బంగారంతో గొలుసులో గాజులో చేశాము అంటే ఆ రకంగా వికారం చెందింది. ఆ బంగారమే ఈ రూపాన్ని ధరించింది, లేదా దాని యొక్క ఇది అవయవాలు ఇది అనేనా అనాలి. ఏది వికారము కానీ అవయవం కానీ అయితే అది పరమార్థంగా దానికంటే వేరు అనొచ్చు. కానీ ఇది దాని వికారము కాదు, అవయవము కాదు అంటున్నారు. యథా సువర్ణస్య రుచకాది యథావా అపాం ఫేన బుద్బుదాది. ఇప్పుడు రెండు మాటలు రాశారు. ఒకటి వికారము అనేదానికి సువర్ణస్య వికారం రుచకాదులు అంటే బంగారము యొక్క వికారమే ఆభరణాలు అన్నీ ఉంటాయి, అది ఒక రకం. రెండోది నీళ్లు ఉంటాయి, నీళ్ళకి అవయవాలే నురుగులు, బుడగలు, నుళ్ళు, సుళ్ళు ఇలాంటివన్నీ నీటిలో ఉండేటువంటి అవయవాలు కదా. దానిలో సుడులు వచ్చాయి, లేకపోతే బుడగలు వచ్చాయి, లేకపోతే నురుగు వచ్చింది, ఇలాంటివన్నీ ఫేన బుద్బుదాది ఇలాంటివన్నీ, లేకపోతే మంచు కట్టింది, హిమం, ఇదంతా నీటి యొక్క అవయవాలే. అదే వికారం కానీ అవయవం కానీ అయితే ఇవి పరమార్థం అంటే అనొచ్చు. ఈ వికారములు ఇవన్నీ వికారాలకు ఉదాహరణలు. సువర్ణస్య రుచకాది యథావా అపాం ఫేన బుద్బుద హిమాది ఇవన్నీ వికారాలకి చెప్పారు. నాప్యవయవ యథా వృక్షస్య శాఖాది. చెట్టుకి కొమ్మ ఉంది, చెట్టు యొక్క వికారం కొమ్మ అనకూడదు, చెట్టుకి అవయవమైనది కొమ్మ. ఈ రకంగా నతథ ఆకాశస్య ఘటాకాశ వికారావయవౌ యథా. అలాగే ఆకాశమునకు వికారం కానీ అవయవం కానీ కాదు ఘటాకాశం. మహాకాశము యొక్క వికారము కాదు, మహాకాశము యొక్క అవయవము కాదు. ఇది దృష్టాంతంలో చెప్పాం. తథా నైవ ఆత్మన పరస్య పరమార్థకృతో మహాకాశస్థానీయస్య ఘటాకాశస్థానీయో జీవ సదా సర్వదా యథోక్త దృష్టాంతవన్న వికార నాప్యవయవ. పరమార్థంగా ఉండేటువంటి ఆకాశం లాంటి వాడు పరమాత్మ. ఈ జీవుడు అనేటువంటి వాడు ఘటాకాశం లాంటివాడు. మహాకాశమునకు ఘటాకాశము వికారము అవయవము కానట్టుగా
పరమాత్మకి అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమునకు ఈ జీవుడు వికారము గాని అవయవము గాని కాడు. కాబట్టి పరమార్థ భేదం చెప్పడానికి లేదు అంటున్నాడు. అత ఆత్మభేదకృత వ్యవహార మృష ఇవ, అబద్ధం, అవిద్యాకల్పితం అనే అనాలి తప్ప పరమార్థ భేదం ఉంది అని అనడానికి లేదు. చూసారు, కారికి సరిపోయిందా? నా ఆకాశస్య ఘటాకాశ వికార అవయవౌ యథ, ఆకాశమునకు అంటే మహాకాశమునకు ఘటాకాశము వికారం కానీ అవయవం కానీ ఎలా కాదో నైవ ఆత్మన సదా జీవ వికారావయవౌ తథా నభవతి అనమాట. పరమాత్మకు ఈ జీవుడు వికారం కానీ అవయవం కానీ కాడు. యథా భవతి బాలానాం గగనం మలినం మలై తథా భవతి అబుద్ధానాం ఆత్మ అపి మలినో మలై. ఇంక రెండవ ఉదాహరణ చెబుతున్నారు.